తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పటాన్చెరువు డివిజన్ నూతన కమిటీ ఎన్నికల సందర్భంగా బొల్లారంలోని కేఎస్ఎన్ బాంకెట్ హాల్లో అభినందన సభను డివిజన్ ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షుడు బాదన్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ సత్యం నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. సభకు టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎలుగోయి ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సేలంకోటి సురేందర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమం, వృత్తి గౌరవం కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల మధ్య ఐక్యత పెరిగితేనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పాత్రికేయుడికి అక్రిడేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల సంక్షేమ నిధిని బలోపేతం చేయాలని కోరారు. ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, గృహ స్థలాలు, పెన్షన్ వంటి సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం తరపున అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. నూతన అధ్యక్షుడు బాదని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ సత్యం మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్లోని ప్రతి జర్నలిస్టుకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం జిల్లా, రాష్ట్ర నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర కార్మిక సభ్యులు మేకల కృష్ణ, పాండు, రామకృష్ణ, వాసుదేవ్, జిల్లా డివిజన్ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమం ఇంత స్థాయిలో విజయవంతం కావడానికి సహకరించిన మా బొల్లారం స్థానికంలో ఉన్నటువంటి పలు రాజకీయ నేతలకు కూడా మేము ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. అందరికి నమస్కారం. అయితే నా ప్రణాళిక ఏంటంటే, ముందుగా మన అందరి జర్నలిస్ట్ కోసం 50% ఎలాంటిది వచ్చినా 50% తగ్గించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటామని, అలాగే వైద్యం కోసం కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి మన పిల్లల కొరకు 50% మనకు ఆల్రెడీ ఇచ్చారు, దానికి మన డెవలప్ చేయడానికి మనకు ఇంకా మరింత కృషి చేస్తారని నేను తెలుసుకుంటున్నాను. అదే మీ డివిజన్ అధ్యక్షుడు, మీ కార్యదర్శి సత్యమన్న అంటే యాక్టివ్గా ఉంటాడు, అంటే మాటలు కాదు చేతలు. అట్లాగే మీ జిల్లా కార్యదర్శి, మీ జిల్లా అధ్యక్షుడు డైనమిక్ ప్రభాకర్ అన్న, అన్ని రంగాలు ఆయన నా లెక్కనే, రాజకీయాలు అన్ని రంగాల్లో ఆయన ఆరితేరాడు. ఇక అసలు మీ సుదర్శన్ అన్న నిజంగా చక్రం తిప్పుతాడు, వేదికలు ఊరుకోవాలి, పోటీలు ఉన్నాడు, వెనకంగా చక్రం తిప్పుతాడు. జిల్లా నాయకత్వం ఇట్లా ఉందని ఆనందపడుతుంది, డివిజన్ అట్టే ఉంది, డివిజనే ఉందని ఆనందపడ్డ పడాంచర్ల మీ బొల్లారంతో నాలో అట్టే ఉండదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీ నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను. నా వ్యక్తిగతంగా మీ అందరికీ అభినందనలు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మెచ్యూరిటీ అనేది మనం చేసే పని, మన మాట, మన వ్యవహారం బట్టి అర్థమైంది. మనం తినే ఆహారం, మనం వేసుకున్న బట్టలను బట్టి కాదు. కాబట్టి నాకు ఎందుకో మిమ్మల్ని పొగడం కోసం వచ్చింది. ఇది అభినందన సభ వాస్తవంగా. కాబట్టి మనం అభినందించుకోవాలి. మళ్ళీ ఉపన్యాసాలు మళ్ళా ఇవన్నీ వద్దని చెప్పి అనుకుంటున్నా. ముందుగా మీ రథసారథి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, ఆయన మన యూనియనే కాదు, ఇస్ ఎ గవర్నమెంట్ ప్రోటోకాల్ అక్రిడేషన్ కమిటీ. రెండోసారి ఎన్నికైనా నాకు తెలిసి ఎవరు ఎన్నిక కాదు, ఒకసారి చేంజ్ అవుతారు. ప్రభాకర్ అనే రెండోసారి ఎన్నిక కావడం ఫెడరేషన్ రాష్ట్ర కమిటీకే గర్వకారణం. మూడోసారి సారీ, ఎందుకంటే అప్పుడు ప్రజాశక్తిలో అప్పుడు పూర్వం కూడా అయింది. మేము అందరం ప్రజాశక్తి